ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎట్లా అనిపించింది ఆ సిచ్యువేషన్? చాలా పానిక్ అయి ఉంటారు కదా. లోకేష్ బాబుకి చాలా కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్స్. నిన్నటి నుంచి టెన్షన్ లేకుండా ఉన్నాం, మొన్నంతా టెన్షన్ పడ్డాము. వీళ్ళు మేము తీసుకెళ్తాము మిమ్మల్ని జాగ్రత్తగా అన్నాక మాకు భయం అనేది పోయింది. చాలా హ్యాపీగా ఉన్నాం. దాదాపు చాలా రోజులు పానిక్ అయ్యారు వాళ్ళు. సో తిరిగి వస్తామని చెప్పి మేము అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాకు ఏపీ ప్రభుత్వం 2 రోజుల నుంచి కూడా మాతో మాట్లాడుతూనే ఉంది. సో కంప్లీట్గా వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కొంత సంప్రదించి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. వచ్చేటువంటి వారిని అందరినీ కూడా సురక్షితంగా పంపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అటు కాఠ్మండూలో బయలుదేరినప్పటి నుంచి కూడా ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళంతా కూడా సురక్షితంగా దింపాలి, సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలకి పంపించాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేశారు, బస్సు ఏర్పాటు చేశారు. కడప జిల్లాకు సంబంధించి ఈ బస్సు దాదాపు 22 మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వీళ్ళని ఆ ఒక్క ప్రాంతానికి, అంటే వాళ్ళ స్వస్థలాలకి పంపించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి బస్సులోకి వెళ్ళి కూడా మాట్లాడదాం. నిజంగా ఇది ఒక పానిక్ అయినటువంటి సిచ్యువేషన్. అక్కడ బతుకుతామో లేదో, మా పైన రాళ్ళు దాడి చేశారు, పూర్తిగా మమ్మల్ని టార్గెట్ చేశారు, ఆ హోటల్ పైన చాలా దాడులు చేశారు. సో ఫైనల్గా మేమైతే ప్రాణాలతో బయటపడ్డాము కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు. మా ఏ ఊరమ్మా మీది? కడప సార్. ఎలా ఉంది? మీరు అక్కడ చూసారు కదా, అంటే మీ యాత్ర పూర్తయిన తర్వాత ఇవన్నీ జరిగినాయా లేకపోతే మధ్యలో ఏదైనా జరిగిందా? యాత్ర పూర్తి కాలేదు సార్. మేము మళ్ళీ కాశీ వచ్చి సీతామాయి చూసుకొని రావాలనుకొని ఉన్నాము. అక్కడ కొన్ని చూడకుండా ఉండేటివి కూడా జలనారాయణ, అవి ఇంకా 2 చూడకుండా ఉన్నాము. పశుపతినాథ గుడి, అమ్మవారు శక్తిపీఠం చూసుకున్నాము. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పినాక మేము రూమ్లో నుంచి బయటికి రాలేదు. 10 గంటలకు కొంచెం రిలీఫ్ అయిందని బయట వస్తే వాళ్ళు రాళ్లతో కొట్టారు బస్సును. డ్రైవర్ తెలివిగా బస్సు మళ్ళీ చేసి మేము సీట్ల కింద అనుకుండేసినాము. హోటల్ కాడికి తీసుకొచ్చేసాడు. హోటల్ కాడికి తీసుకురానికి హోటల్ యాజమాన్యం కూడా మమ్మల్ని లోపల పంపించేసి వాళ్ళు స్వెటర్స్ వేసేసి మీరు రూముల్లో నుంచి బయటికి రావద్దు, లైట్లు ఆఫ్ చేసి పండుకోండి అని చెప్పినారు. మాకు తర్వాత ఒక రోజు టైం ఉండింది కాబట్టి లోకేష్ సార్కు ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ పెట్టినాక సార్ మాకు అరేంజ్ చేశాడు. మేము చాలా సంతోషంగా ఈరోజు ఇంత జనం వచ్చి ఇంత ఇది పడేతలకి మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎంత బాధపడినామో అక్కడ, ఈరోజు అంత ఆనందంగా మేము ఇంటికి వెళ్తున్నాం సార్. మీరు యాత్రకి వెళ్ళారు అంటే అక్కడ సిచ్యువేషన్ మీ వాళ్ళతో మాట్లాడారా, షేర్ చేసుకున్నారా? చాలా బ్యాడ్ గా చెప్పలేదు సార్. బాగున్నాం మేము అనే చెప్తా వచ్చినాం సార్, మా వాళ్ళకి చెప్పలేదు. ఇంకా ఈరోజు బయలుదేరిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత చెప్పాం సార్. ఇట్లుండింది మమ్మల్ని సార్ ఇట్లా పంపించేసినాము. అక్కడ ఫోన్లు మాకు పని చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, వైజాగ్ వచ్చిన తర్వాత ఇట్లా మా హస్బెండ్కి అయితే ఇప్పటికి కూడా చెప్పలేదు సార్. మా బాబుకి ఒక్కరికి చెప్పాను సార్. లోకేష్ గారితో మాట్లాడారమ్మా వీడియో కాల్? మా విజయమ్మని మమ్మల్ని పిలుచుకుపోయింది సార్. మా పిలుచుకుపోయింది ఆమె సార్ చేసిందంతా. భోజనం కూడా తినకుండా, తను స్నానం చేయకుండా, భోజనం తినకుండా అంతా వాళ్ళు తిరుపతి సార్, హేమలత. సో కాఠ్మండూ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి, మీకు ఏ ఊరేమో? మాది కడప అండి. సిచ్యువేషన్ ఎలా ఉంది చూసారు కదా, ఇంత మీ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇలా ఉంది సిచ్యువేషన్? లేదండి, ఇవ్వలేదు. భయపడతారు అన్న ఉద్దేశంతో చెప్పలేదండి. అక్కడైతే కింద మేము రావాలని అనేసి బయలుదేరితే నైట్ 10 o'clockకి బస్ మూవ్ చేశారు. జస్ట్ ఒక 50 meters అట్లా వెళ్ళింటాము. అప్పుడే రాళ్ళతోటి దాడి చేశారనమాట వాళ్ళు. సో మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడే 2 days ఇంకా హోటల్ నుంచి బయటకు అయితే రాలేదండి. మేము అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయట వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. మీకు అరేంజ్ చేస్తే మీరేం భయపడద్దండి, మిమ్మల్ని సేఫ్గా తీసుకొస్తాము అని చెప్పేసి అష్యూర్ ఇచ్చారు. ఇచ్చినట్లే తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతాల నుంచి
దాదాపు 40 మంది ప్రయాణికులు వచ్చారు కాబట్టి సో వాళ్ళంతా కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ, అంటే వాళ్ళు కాఠ్మండూలో ఎక్కినప్పటి నుంచి కూడా ఫ్లైట్లో వాళ్ళకి అన్ని వసతులు కూడా చేశామని చెప్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము బయటపడడం చాలా గ్రేటు. మా ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే మాతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందో సో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం కలిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడ్డారు. అసలు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఏ రకంగా మేము బయటపడతామనే కొంత నమ్మకం అనేది పోయిందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. మా ఏ ఊరమ్మా మీది? మాది కలిగిరి. ఏంటమ్మా టూర్కి వెళ్ళారు అక్కడికి? టూర్కి వెళ్ళాము, కానీ అక్కడ మాకు పశుపతినాథుని చూసుకొని లోపలికి రావటము నైట్ బయలుదేరాలనుకున్నాము, కానీ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. మా బస్సు బాగా పగలగొట్టారు, కానీ మాకు చాలా భయం వేసిందండి. అందరం పెద్దోళ్ళం అయిపోయి గాజు అంతా పగిలిపోయినాయి, రాళ్ళు బాగా కొట్టారు. డ్రైవర్ ఏంటంటే డోర్ తీయమన్నారట, తీయలేకపోతే బాగా పగలగొట్టారు. భయపడిపోయాం. గబక్కన హోటల్ వాళ్ళు కూడా మాకు కొంచెం హెల్ప్ చేశారు. వచ్చి హోటల్లో దాంకున్నట్టు అయిపోయింది సార్ మాది. అంటే అప్పుడు మీ వాళ్ళతో మాట్లాడారమ్మా ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని? మాట్లాడటానికి అక్కడ మాకు ఫోన్ ఇది లేదు, నెట్వర్క్ పని చేయలేదు సార్. మాకు నెట్వర్క్ పని చేయపోయేసరికి ఇంటికాడ వాళ్ళకి చెప్పలే, చెప్తే మళ్ళీ వాళ్ళు భయపడతారేమోనని చెప్పలే. అవి మీడియాలు విని వాళ్ళు మాకు తర్వాత కనుక్కొని మీరు ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నారు ఏందని చేశారు. చేస్తే మరి మాకు సరే మేము బాగానే ఉన్నాము, హోటల్లో ఉన్నాము, మేము ఇంకెక్కడ బయటికి వెళ్ళటం లేదు, ఇంక ఈ సార్ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే వచ్చేస్తామని నేను చెప్పాను. ఏపీ గవర్నమెంట్ నుంచి ఎట్లుందమ్మా సపోర్ట్? ఎట్లుంది? వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు మీతో? సపోర్ట్ బాగుంది. మేము కాళ్ళు పంపించగానే మాకు సపోర్ట్ ఇచ్చారు. మిమ్మల్ని మీరేం భయపడబాకండి, మేము తీసుకెళ్తాము, మేము సేఫ్గా చేరుస్తామని చెప్పారు. ఆ ధైర్యంతో మేము ఉన్నాము. ఈరోజు కూడా మాకు అన్ని చోట్ల బాగానే జరిగి తీసుకొచ్చారు, వదిలిపెట్టారు. మా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి. అది మేడం మినిస్టర్తో మాట్లాడారా? లోకేష్ కూడా వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడి మీకు అందరికీ కూడా ధైర్యం చెప్పారు కదా? చాలా ధైర్యం చెప్పారు మాకు. లోకేష్ బాబు గారు కనిపించగానే వీడియో కాల్లో మాకు అప్పుడు దాకా గుండెలు ఇలా పట్టుకొని ఉన్నాము. చాలా ధైర్యం వచ్చింది. మేము గొప్ప నాయకుడిని అనుకున్నాము కానండి, ఇంత గొప్ప నాయకుడిని ఎన్నుకున్నామని ఇప్పుడే అర్థమవుతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మాకు ఇంత హామీ ఇచ్చి మమ్మల్ని ఏ భయం లేకుండా భయపడకుండా మీరు ఉండండి, స్థిమితంగా మీరు బయటకు వెళ్ళొద్దు, మీకు అన్ని జరుగుతాయి, మీరు లోపలే ఉండండి అని చెప్పారు. మాకు అప్పటి నుంచి చాలా ధైర్యంగా ఉండింది. ముందైతే చాలా భయపడిపోయామండి. అందుకు మాకు హోటల్ నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ మారింది కదా, సో అక్కడ నుంచి ఎలా బయటపడ్డారమ్మా? అక్కడి నుంచి హోటల్ నుంచి ఇంకా సపోర్ట్ మాకు లోకేష్ బాబు గారు ఇచ్చిన తర్వాత, ఫ్లైట్ అరేంజ్ చేసిన తర్వాత ఇదితోనే మేము ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ కానీ చాలా, అంటే ఇంత త్వరగా ఏ గవర్నమెంట్ చేసి ఉండదండి అసలు నాకు తెలిసి. ఇంత తొందరగా లోకేష్ బాబు గారు తీసుకొని తన సొంత వాళ్ళలాగా మాకు సపోర్ట్ చేసి అడుగడుగున అక్కడి నుంచి తిరుపతి, వైజాగ్ నుంచి తిరుపతి కూడా ఫ్లైట్స్ కూడా చాలా కన్వీనియంట్గా చాలా బాగున్నాయండి. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు శ్రీలంక కూడా చూసే ఉంటారు, సో ఇదే రకమైన సిచ్యువేషన్స్ అప్పుడు ఏర్పడింది. సో ఇప్పుడు కూడా అదే రకమైన అల్లర్లు జరిగాయి. ఖచ్చితంగా బయటపడతారని ఒక నమ్మకం ఉంది. హోటల్ కిటికీలో నుంచి చూస్తే పెద్ద పెద్ద మంటలు, వాళ్ళు జనాలు అరుపులు మాకు వినిపిస్తున్నాయి మా హోటల్కి. ఏంది ఇట్లా జరుగుతుంది అంటే, మీరు ఎవరు బయటికి రావద్దు, గుళ్ళు లేదు, ఇంకా 2 గుళ్ళు చూసేసారు, ఇంకా గుళ్ళు లేవు, మీరు కర్ఫ్యూ పెట్టేశారు, ఇంట్లో లోపలే ఉండండి అన్నారు. సరే ఎట్నో గట్ట బయట పడిపోదాం అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన బస్సు మనం ఏదో గొడవగా ఉంది, నైట్ వెళ్ళిపోతే తెల్లకలు వెళ్ళిపోదామని చెప్పాడు. సరే ఈ టైం అప్పుడు బస్సు ఎక్కి వస్తున్నాము, ఇక్కడి నుంచి హోటల్ నుంచి అంత దూరం పోయాం. ఇంకా 20 మంది 25 మంది ఇంకా వచ్చి తలుపులు తీ అంటుంటే డ్రైవర్ తీయలేదు. నేను తలుపులు తీయనగానే ఇంతలో రాళ్ళు తీసుకొని నేను కిటికీ పక్కనే ఉన్నాను. ఆంతరి కడుసు తగిలింది ఒక రాయి వచ్చి, నేను గబక్కన లేకపోతే ఆ సీసా పెంకులన్నీ గుచ్చుకున్నాయి. మా అమ్మాయి పక్కన ఉండి గబక్కన తలకాయించాను, పక్క కొంచేసాను. మా పక్కన అద్దాలన్నీ పగిలిపోయి ఆ సీసా పెంకులన్నీ నాకు కూడా గుచ్చుకొని అసలు గుండెల్లో పెట్టుకొని వచ్చాం. ప్రాణాలు ఎట్లా చేయాలి, ఏంది ఇట్లా అవుతుంది, ఎట్లా బయటపడాలి మనం అని గబగబా ఇంకా వాళ్ళకి దండాలు పెట్టి మేము ఇట్లా ఏం చేయొద్దు, మేము వెళ్తున్నాం అని చెప్పని కారు తిప్పుకొని ఇంకా హోటల్కి వచ్చేసాం.
హోటల్కి వచ్చేసి ఇంక హోటల్ నుంచి బయటికి రావద్దు, మీరు రూమ్లోనే ఉండండి అని చెప్తే మళ్ళీ లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన మీరు బయటికి రావద్దు, లేదంటే ఆంధ్ర భవన్కి పోండి, లేదంటే మీరు ఎక్కడ హోటల్లో ఉంటే అక్కడ ఉంటే మిమ్మల్ని సేఫ్టీగా తీసుకొని ఫ్లైట్ ఎక్కించి మిమ్మల్ని తీసుకొని మేము ఫ్లైట్ పంపిస్తున్నాము, మీకేం ఇబ్బంది లేదు అని చెప్పానంటే ఇంకా ఆ రోజంతా హోటల్లో ఉన్నాము. ఉదయానికల్లా ఫ్లైట్ పంపించి పలానా టైం కానీ మెసేజ్ వచ్చేసేయమంటే మేము లోకేష్ గారితో మాట్లాడక ముందు ఎన్ని రోజులు ఉన్నారమ్మా రూమ్ లో నిర్బంధించేసినారని 2 రోజులు ఉన్నాం. వాళ్ళ గొడవలు జరిగినాయి ఒక రోజు, మరుసటి రోజు ఒక రోజు అట్నే ఉన్నాం. 3వ రోజు సాయంత్రానికి మేము ఇట్లా వచ్చాం. సో వీళ్ళు మీతో కాంటాక్ట్ కాకముందు మీకు ఏమనిపించింది అసలు సిచ్యువేషన్? అసలు ఒక రోజే ఉన్నాము హోటల్లో, దేవుణ్ణి చూసి వచ్చాము. ఆ మధ్యాహ్నం నుంచి గొడవలైనవి. వాళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారులేని మేము నైట్ 10:30కి బయలుదేరాము. కానీ మా బస్ అంతా రాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు అండి, ఇంత రాళ్ళు. 3వ రోజు అంతా అక్కడే ఉన్నాము. ఇంకా బండి వస్తుందని చెప్తే అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది. లేకపోతే ఇక్కడ నుంచి అసలు బయట ఏర్పడి ఎన్ని రోజులు హోటల్లో ఉంటాము, ఎట్లా బయటకు రావాలి? రాళ్లే ఇసిరేసారు, ఏదన్నా ఒక పెట్రోల్ దాంట్లో తీసుకొని సీసా ఇసిరేస్తే బస్సు కాల్ చేశారు అనుకో, అప్పుడు ఏం కావాలి? వాళ్ళంత కోపంగా అంత ఇదిగా ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్పని మాకు భలే భయం వేసేసింది. లోకేష్ గారు కానీ పట్టించుకోకుండా ఇట్లా మమ్మల్ని తీసుకురాత్తే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కంప్లీట్గా వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అసలు లోకేష్ అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈరోజు మేము ఉండేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ఆయన చొరవతోనే ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. అక్కడ ఆయన్ని చూడగానే, ఆయనతో మాట్లాడగానే మాకు ఒక ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా మాకు సహాయం అందుతుంది. ఇక మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి, ఒక మంత్రి మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము సేఫ్గా ఇండియాకి వెళ్ళబోతున్నాము అని చెప్పి కూడా మాకు నమ్మకం కలిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. కంప్లీట్గా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చూడొచ్చు. చాలా ప్యానిక్ అయినటువంటి బాధితులంతా కూడా చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఖచ్చితంగా మేము తిరిగి వస్తామని చెప్పి మేము అనుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా స్వాగతం పలికి వాళ్ళని స్వస్థలాలకి పంపించడానికి చాలా చొరవ చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. చాలా భయపడ్డారు. అంటే నిజంగా అసలు తిరిగి వస్తామా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బాధితులంతా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఫైనల్గా వాళ్ళంతా కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇప్పటికే వాళ్ళ ఊర్లకి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో పంపించేటువంటి ప్రక్రియ జరుగుతోంది కాబట్టి సో ప్రస్తుతం అటు లోకేష్ కావచ్చు, లాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అసలు మేము బతికి బయటపడడం వాళ్ళ కారణంగానే అని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో నేపాల్ నుంచి వచ్చినటువంటి బాధితుల స్పందన. సో కంప్లీట్గా వాళ్ళంతా కూడా కొంత ఆనందోత్సవాలు, అదే రకంగానే కొంత భయంతో కూడా బయటపడినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళ స్వస్థలాలకి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.